నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. పశ్చిమ బెంగాల్లో ఒక లేడీ సింగం ఎంటర్ అయ్యారు. ఆమె పేరు దమయంతి సేన్. ఈమె పేరు వినగానే అటు మమతా బెనర్జీకి, టీఎంసీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చెమటలు పడుతున్నాయి, గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈమెని బెంగాల్ ప్రజలందరూ కూడా లేడీ సింగం అని పిలుస్తారు. దానికి బ్యాక్ స్టోరీ ఉంది, అది కూడా చెప్తాను. మనకి తమిళనాడులో అన్నామలైన తమిళ సింగం అని ఎలా పిలుస్తారో ఈమెని దమయంతి సేన్ అని పిలుస్తారు. చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఈమె. అసలు మమతా బెనర్జీకి ఈమెకి గతంలో జరిగినటువంటి గొడవ ఏంటి, ఈమె ఎందుకు దాదాపుగా ఒక 14 సంవత్సరాలు సుమారుగా ఇన్యాక్టివ్గా ఉండిపోయారు, ఏదో అజ్ఞాతంలో ఉన్నట్టు. అంటే సర్వీస్కి దూరంగా లేరు, సర్వీస్లోనే ఉన్నారు, కానీ పెద్దగా ప్రాధాన్యత లేనటువంటి పోస్టుల్లో ఆమెను పడేశారు. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా మమతా బెనర్జీ పవర్లో ఉంది కాబట్టి మమతా బెనర్జీకి ఈమెకు అస్సలు ఇష్టం ఉండదు. మమతా బెనర్జీ ఈమె పేరు వింటేనే బగ్గుమని మండిపడతారు. దానికి ఒక రీజన్ కూడా ఉంది, అక్కడికి వస్తాను. సో ఇప్పుడు ఈ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ స్ట్రిక్ట్గా డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు దమయంతి సేన్ చూపించబోతున్నారు. బెంగాల్లో నడుస్తున్న టాక్ ఏంటంటే, ఎందుకు మమతా బెనర్జీకి గడగడలాడుతున్నారు, ఎందుకు గజగజ వణికిపోతున్నారు, మిగతా టీఎంసీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎందుకు వణికిపోతున్నారంటే, సుమారుగా ఒక లెక్క ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా టీఎంసీ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీదుగా సుమారుగా ఒక 960 కేసులు ఉన్నాయి, చిన్న పెద్ద కేసులన్నీ కలిపి. ఇప్పుడు మొత్తం అందులో కీలకమైనటువంటి కేసుల్ని ఈ దమయంతి సేన్ టేకప్ చేయబోతున్నారు. ఒక కమిషన్ కూడా వేశారు. ఆ కమిషన్కి దమయంతి సేన్ సెక్రటరీగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో రాబోయే 2-3 నెలల్లో మొత్తం లెక్కలన్నీ కూడా బయటకు తీస్తారు. ఎవరెవరు కబ్జాలు చేశారు, ఎవరెవరు కుంభకోణాలు చేశారు, స్కాములు చేశారు, ల్యాండ్ గ్రాబ్ చేశారు, ఇవన్నీ రెవెన్యూకి దానికి సంబంధించి కానీ అన్ని లెక్కలు కూడా మొత్తం బయటకు తీస్తారు. అందుకనే ఇలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లని, అది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ లేదా దమయంతి సేన్ లాగా ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఇప్పుడు వాళ్ళ లాఠీలకు పని చెప్పబోతున్నారు, తుపాకులకు పని చెప్పబోతున్నారు. చట్టం తన పని తాను స్ట్రిక్ట్గా చేస్తే ఎలా ఉంటుందో, ఒక పోలీస్ ఆఫీసర్ లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్ట్రిక్ట్గా తన పని తాను చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మనము రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. రూల్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూపిస్తారు. సో ఇప్పుడు మనం ఇందాక నేను అన్న బ్యాక్ స్టోరీ ఏంటి, మమతా బెనర్జీకి ఆమెకి గొడవ ఏంటి అంటే, నిజాయితీగా డ్యూటీ చేసినటువంటి పాపానికి ఈమెను గతంలో ట్రాన్స్ఫర్ చేశారు. అసలు ఆ కేసు ఏంటి, ఆ వివరాలు ఏంటో చెప్తాను. ఈమె 1996 బ్యాచ్ చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్. 96 ఆ రోజుల్లో. మమతా బెనర్జీ వచ్చినటువంటి కొత్తలో ఫస్ట్ టైం మమతా బెనర్జీ 2011లో ముఖ్యమంత్రి అయ్యారు. లెఫ్ట్ పార్టీలను గద్దె దించేసి ఈమె పవర్లోకి వచ్చారు. ఈ సంఘటన జరిగింది 2012 సంవత్సరంలో జరిగింది. 2012 సంవత్సరంలో కోల్కతా సిటీలో పార్క్ స్ట్రీట్ ఏరియాలో ఒక దారుణమైనటువంటి గ్యాంగ్ రేప్ సంఘటన జరిగింది. ఒక కారులో కొంతమంది దుండగులు ఒక మహిళను గ్యాంగ్ రేప్ చేశారు, అత్యాచారం చేశారు. అప్పుడు ఈ గ్యాంగ్ రేప్కి సంబంధించి మమతా బెనర్జీ అప్పుడే కొత్తగా పవర్లోకి వచ్చారు కాబట్టి, లేదు అలాంటిది ఏమీ జరగలేదు, అంటే తన ప్రభుత్వం పైన ఇప్పుడిప్పుడే నేను పవర్లోకి వచ్చాను కాబట్టి లా అండ్ ఆర్డర్ని ఈమె కంట్రోల్ చేయలేకపోతున్నారు అని విమర్శ వస్తుంది నా పైన, నా ప్రభుత్వం పైన అని చెప్పి ఈమె తెలివిగా, చాలా పెద్ద సంచలనం అది. పార్క్ స్ట్రీట్ ఉదంతం అనేది సందేశ్ఖాళీ ఉదంతం ఎలాగైతే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందో, ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఆ విక్టిమ్, ఈ హత్యా ఉదంతం దేశవ్యాప్తంగా ఎంత సంచలనమైందో, ఇంతకు మించి సంచలనమైంది 2012లో ఈ పార్క్ స్ట్రీట్ ఏరియా ఉదంతం అనేది. ఒక కారులో మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీన్ని తిప్పికొట్టడానికి అప్పట్లో మమతా బెనర్జీ ఏం చెప్పారంటే, అసలు రేపే జరగలేదు, కేవలం ప్రతిపక్షాలు నాపై చేస్తున్నటువంటి డ్రామా, నా ప్రభుత్వాన్ని గద్దెదించడానికి లేకపోతే అస్థిరపరచడానికి, ప్రభుత్వం మీద బురద జల్లడానికి ప్రతిపక్షాలు వేసినటువంటి అస్త్రం ఇది, కాబట్టి అలాంటిది ఏమీ జరగలేదని చెప్పి మమతా బెనర్జీ చెప్పేశారు. అప్పుడు దమయంతి సేన్ ఏ హోదాలో ఉన్నారంటే, కోల్కతాకి క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నారు, సిపిగా ఉన్నారు అప్పట్లో. అప్పుడు నిజానికి చాలా గట్స్ కావాలి, చాలా దమ్ము ఉండాలి. సీఎం చెప్పింది తప్పు, రేప్ జరిగింది, గ్యాంగ్ రేప్ జరిగింది. అప్పుడు ఈమె డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నారు కోల్కతాలో. సీఎం చెప్పింది, మమతా బెనర్జీ చెప్పింది తప్పు అని చెప్పి ఈమె విచారణ చేపట్టి యుద్ధ ప్రాతిపదికన ఆ బాధితురాలికి అండగా ఉంటూ, ఆమె కుటుంబ సభ్యులకు అండగా ఉంటూ, చాలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏ విధంగా అయితే చేస్తుందో ఆ విధంగా విచారణ కూడా చాలా వేగవంతం చేసి ఆ నిందితుల్ని పట్టుకొని కోర్టులో నిలబెట్టారు. మమతా బెనర్జీ ఏం చెప్పింది, అసలు రేపే జరగలేదు, గ్యాంగ్ రేపే జరగలేదు, ఇది పొలిటికల్ కాన్స్పిరసీ అని చెప్పి కొట్టిపారేశారు. ఒక సీఎం అలా చెప్పిన తర్వాత ఏ ఆఫీసర్ కూడా
ఏ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ డేర్ చేయరు. ఎందుకంటే ముఖ్యమంత్రి అలా అన్న తర్వాత మనం ఏం చేస్తాంలే, చేయాలని ఉన్నా కూడా చేతులు కట్టేసినట్టు ఉంటుంది. కానీ ఈమె డేర్ చేసి ముఖ్యమంత్రికి ఎదురెళ్ళి, మమతా బెనర్జీకి ఎదురెళ్ళి, ఎస్ జరిగింది, తప్పు జరిగింది, గ్యాంగ్ రేప్ జరిగింది అని చెప్పి ఆ నిందితుల్ని పట్టుకొని విచారణ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. సో నిజంగా అప్పటి నుంచి కూడా ఈ దమయంతి సేన్ని బెంగాల్ ప్రజలు లేడీ సింగం, బెంగాల్లో లేడీ సింగం అంటే దమయంతి సేన్. మరి ఇంత పని చేస్తే అంటే మమతా బెనర్జీకి ఈగో హర్ట్ అయింది. ఏంటి, నేను కాదు అంటే ఆమె అవునంటుందా? నేను రేపు జరగలేదని చెప్తే దాన్ని మళ్ళీ ఆ కేసును తవ్వి ఆ నిందితులను పట్టుకొని నా పొలిటికల్ కెరీర్కి ఎత్తబెట్టాలని చూస్తారా, డ్యామేజ్ చేయాలని చూస్తారని చెప్పి ఈమె చేసినటువంటి పనికి ఎప్రిషియేట్ చేయకుండా, అభినందించకుండా ఆమెకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటో తెలుసా? ట్రాన్స్ఫర్ చేశారు. జనరల్గా అదే కదా మన సినిమాల్లో కానీ, సినిమాల్లో ఏంటి బయట కూడా చాలా చోట్ల అదే జరుగుతుంది. ఒక సిన్సియర్గా ఒక పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ డ్యూటీ చేయడం ఎంత కష్టమో మనకి ఈ ఉదంతం చూస్తే అర్థమవుతుంది. ఇది ఐపీఎస్ ఆఫీసర్లకే కాదు, ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్లకి, రెవెన్యూ ఆఫీసర్లకి, ఎవడైనా సిన్సియర్గా, నిజానికి సిన్సియర్గా పనిచేసే ఆఫీసర్లే చాలా తక్కువగా మనకు కనబడుతూ ఉంటారు. ఇలాగా దమయంతి సేన్లుగా అక్కడక్కడ కనిపించినా కూడా వాళ్ళ చేతులు కట్టేస్తారు. ఒకవేళ నిజంగా వాళ్ళు సిస్టమ్కి ఎదురెళ్ళి పోరాటం చేద్దామంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ల రూపంలో ఏదో సంబంధం లేనటువంటి అప్రాధాన్యత కలిగినటువంటి పోస్టులకి ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటారు. మమతా బెనర్జీ కూడా దమయంతి సేన్ని అదే పని చేశారు. ఆ రోజుల్లో ఏం చేశారు, ఆమెని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో పంపించేశారు. ఆన్ డ్యూటీ లేకుండా, అది పెద్దగా ప్రాధాన్యత లేనటువంటి పోస్టు, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్కి ఆమెని ట్రాన్స్ఫర్ చేసేసారు. సో అప్పటి నుంచి కూడా ఆమె టిల్ నిన్న మొన్నటి వరకు కూడా ఆమె ఇన్యాక్టివ్గా ఉన్నారు. ఏదో డ్యూటీ చేస్తున్నారు, కానీ పెద్దగా ఆమె క్యాలిబర్కి, కెపాసిటీకి సరిపడినటువంటి కేసులు కానీ ఏమీ కూడా ఆమెకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఏదో జస్ట్ నామకే వాస్తా అన్నట్టుగా డ్యూటీ చేస్తున్నారు. మళ్ళీ 2022 సంవత్సరంలో మళ్ళీ ఆమెకు పని పడింది. 2022 సంవత్సరంలో ఏం జరిగిందంటే, ఆమె నిజాయితీని గమనించినటువంటి కోల్కతా హైకోర్టు ఒక హై ప్రొఫైల్ కేసెస్ని ఆమెకి అప్పచెప్పారు. ఈమెయితేనే ఈ కేసెస్ని సాల్వ్ చేయగలుగుతారని చెప్పి మమతాకి షాక్ ఇచ్చి, మరి మమతా ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా కూడా కోల్కతా హైకోర్టు ఒక హై ప్రొఫైల్ కేసులను, ఒక 4 కేసుల్ని ఆమెకు అప్పచెప్పడం జరిగింది. వాటిని ఆమె సాల్వ్ చేశారు, విజయవంతంగా క్రాక్ చేశారు, సాల్వ్ చేశారు. నిజానికి ప్రమోషన్ల విషయంలో కూడా దమయంతి సేన్కి మమతా బెనర్జీ అన్యాయమే చేసింది. ఆమెకు రావాల్సినంత గుర్తింపు కానీ, రావాల్సినంత ప్రాధాన్యత కానీ ప్రమోషన్లు కూడా రాలేదు. కేవలం ఆ కక్షగట్టి, నా మీద నా మాట కాదని చెప్తావా, నేను కాదు అన్నదాన్ని నువ్వు అవునని చెప్పి ఆ నిందితులను కోర్టులో ప్రవేశపెడతాయా, చూడు నేనేం చేస్తానో, కెరీర్లో ఎదగకుండా చేస్తానని చెప్పి ఇంతకాలం కూడా ఆమె రాచి రంపాన పెట్టి ఆమెను ఎదగనివ్వకుండా డిపార్ట్మెంట్లో తొక్కేశారు. ఇప్పుడు దమయంతి సేన్ గతంలో మొత్తం ఆ పార్టీలో నుండే వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి సువేందు అధికారి, ఎస్ ఈమె రావాలి, ఇలాంటి ఆఫీసర్ ఇప్పుడు సిస్టంలో కావాలని చెప్పి ఆమెను తీసుకొచ్చారు. సో దమయంతి సేన్ ఇప్పుడు రంగంలో దిగారు, ఛార్జ్ తీసుకున్నారు. అందుకనే టీఎంసీ నాయకులు, టీఎంసీ కార్యకర్తలు, పర్టికులర్గా ఆమెకు సహాయం చేసినటువంటి ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళపైన కూడా ఛార్జ్ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. పాత కేసులు సుమారుగా ఒక 960 కేసులు ఉన్నాయి. ఇవన్నీ తిరిగి తోడితే కనుక డెఫినెట్గా చాలామంది విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మమతా బెనర్జీ కూడా జైలుకి వెళ్ళడం ఖాయమే. చాలా కేసులు ఉన్నాయి. బొగ్గు స్కామ్ ఉంది, తర్వాత టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్ ఉంది. 25,000 మంది టీచర్లని హైకోర్టు ఆ మొత్తం రిక్రూట్మెంట్స్నే క్యాన్సిల్ చేసింది. చాలా పెద్ద స్కామ్ అది. దేశ చరిత్రలోనే టీచర్ల రిక్రూట్మెంట్కి సంబంధించి అంత పెద్ద స్కామ్ జరగలేదు. మనీ లాండరింగ్ స్కామ్ ఉంది, దీనికి సంబంధించి కదా ఈడీ రైడ్లు చేసింది ఐపాక్ సంస్థ పైన, ఆ స్కామ్ ఉంది. సో స్కాములకి ఏం లోటు లేదు. లాస్ట్ 15 ఇయర్స్లో కావాల్సిన స్కాములు, ఎన్ని స్కాములు జరిగాయో, ఎన్ని లా అండ్ ఆర్డర్ విషయంలో ఎన్ని పొరపాట్లు జరిగాయో ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఇప్పుడు అవినీతి అక్రమాలని బయటపెట్టడానికి, శాంతి భద్రతల్ని కంట్రోల్ చేయడానికి ఇలాంటి ఆఫీసర్లు అయితేనే బాగుంటుందని చెప్పి ఇలాంటి వాళ్ళందరినీ ఏరి కోరి సువేందు అధికారి రంగంలోకి దించుతున్నారు. మొత్తం ఇవన్నీ కూడా లెక్కలన్నీ కూడా తేల్చడానికి వీళ్ళు సిద్ధమవుతూ ఉన్నారు. ఎందుకంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఓడలు బలు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతూ ఉంటాయి. గతంలో ఈమెకు జరిగినటువంటి అన్యాయానికి కొంతవరకు జస్టిఫై చేస్తూ సువేందు అధికారి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతుంది. ఒక జూలు విదిల్చిన సింహంలాగా దమయంతి సేన్ ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే 14 ఏళ్ళు వనవాసంలో గడిపినట్టుగానే ఆమె బెంగాల్లోనే ఉన్నారు. కానీ ఛార్జ్ పూర్తి స్థాయిలో ఆమె సామర్థ్యానికి తగ్గట్టుగా పని చేయలేకపోయారు. ఇప్పుడు నిజానికి ఆమె క్యాలిబర్కి, ఆమె సత్తాకు, సామర్థ్యానికి తగినటువంటి టాస్క్ ఇప్పుడు దొరికిందని మనం చెప్పాలి. కారణం ఏంటంటే, సువేందు అధికారి నేతృత్వంలో రిటైర్డ్ జస్టిస్ సంపత్ చటర్జీ నేతృత్వంలో ఒక కమిషన్ వేశారు.
ఈ కమిషన్లో ఈమెకి మెంబర్ సెక్రటరీగా ఒక కీలకమైనటువంటి పదవిని కూడా అప్పచెప్పారు. ఈమె ఒక్కరితోనే సరిపెట్టలేదు, మరికొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఎవరెవరైతే సిన్సియర్గా పనిచేశారు, ఎవరెవరైతే కరప్షన్కి దూరంగా ఉన్నారు, మమతా ప్రభుత్వంతో ఈ నేర సామ్రాజ్యంలో పెద్దగా సంబంధం లేదు, పూర్తిగా సంబంధం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు సువేందు అధికారి గుర్తించి వాళ్ళని రంగంలోకి దించుతున్నారు. ఒకటి, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం విషయంలో కానీ, 2 ఇన్ఫిల్ట్రేటర్స్ చొరబాటుదారుల్ని గుర్తించడానికి, తర్వాత వాళ్ళని డిటెన్షన్ సెంటర్కి పంపించడానికి, ఆ తర్వాత డిపోర్ట్ చేయడానికి. ఇది స్టెప్ బై స్టెప్ జరగాల్సినటువంటి ప్రాసెస్. ఈ ప్రాసెస్కి కానీ ఇదంతా కూడా జరుగుతోంది. తర్వాత వైలెన్స్ని అరికట్టడానికి కూడా, బెంగాల్ అంటేనే వైలెన్స్ అంత రక్తసిక్తంగా ఉంటుంది. ఎన్నికలు అయిపోయినప్పటికీ కూడా ఆ గుర్రు అనేది డెఫినెట్గా ఉంటుంది కాబట్టి పరిపాలన సజావుగా సాగనీయకుండా టీఎంసీ రకరకాల కుట్రలు చేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ వైలెన్స్కి ఎక్కడా తావు లేకుండా కేసులు చాలా నమోదవుతున్నాయి కాబట్టి వీటిని కంట్రోల్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క టాస్క్ డిపార్ట్మెంటలైజ్ చేస్తూ, డివైడ్ చేస్తూ, ఎవరికి ఏ పని అప్పచెప్పాలో ఆ పని అప్పచెప్తూ సువేందు అధికారి పరిపాలనని పరుగులు పెట్టిస్తున్నారు. సో ఇప్పుడు ఏమేమి కేసులు డీల్ చేయబోతున్నారు? సందేశ్ ఖాళీ మనకు గుర్తుంది. షాజహాన్ చాలా కాలం పాటు పోలీసుల నుంచి తప్పించుకు తిరిగాడు. నిజానికి చెప్పాలంటే తప్పించుకు తిరిగాడు అనే కంటే కూడా అతన్ని తప్పించారు. కానీ ఎట్టకేలకు సిబిఐకి కేసు అప్పచెప్పడం అదంతా కూడా మనం చూసాం. మహిళలపైన షాజహాన్ ఎన్ని దారుణాలకు పాల్పడ్డాడు. జహంగీర్ ఖాన్, షాజహాన్, తర్వాత కస్బా, ఇది కూడా చాలా హై ప్రొఫైల్ కేసు. ఇందాక నేను చెప్పినటువంటి ఆ పార్క్ స్ట్రీట్ ఏరియా, అఫ్కోర్స్ అది చాలా సంవత్సరాల కింద జరిగినటువంటిది. అలాంటి కేసులన్నీ కూడా ఇప్పుడు ఎవరైతే బాధితులకు న్యాయం జరగలేదో, సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో వాటన్నిటిని కూడా ఇప్పుడు క్రాక్ చేయబోతున్నారు, బాధితులకు న్యాయం చేయబోతున్నారు. ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా ఈమె ఛార్జ్ తీసుకోబోతున్నారు. సో బెంగాల్లో ఉన్నటువంటి సీనియర్ పొలిటీషియన్స్ కానీ, విశ్లేషకులు కానీ చెబుతున్నది ఏంటంటే, కరెక్ట్గా సువేందు అధికారి ప్లాన్ వర్కౌట్ అయితే కనుక ప్రక్షాళన జరిగి తీరుతుంది. మమతా బెనర్జీ ఊచలో లెక్క పెట్టడం ఖాయం అనేటువంటి అంచనాలు అయితే వెలువడుతున్నాయి. ఎందుకంటే ఆమె మీద ఉన్నటువంటి కేసులు, గతంలో ఉన్నటువంటి కేసులు చాలా ఉన్నాయి కాబట్టి, ఆమె మాత్రమే కాదు ఆమెకి అనుచరుడుగా ఉన్నటువంటి ఆమె మేనలుడు అభిషేక్ బెనర్జీ కూడా లోపలికి పోయిన ఆశ్చర్యం లేదు. కాకపోతే దానికి సరైనటువంటి సమయం ఉంటుంది, ప్రూఫ్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఎస్టాబ్లిష్ చేయకపోతే ఏమవుతుందంటే అది పొలిటికల్ రివెంజ్ లాగా మళ్ళీ ఆమె దాన్ని ఒక విక్టిమ్ కార్డు వాడేటువంటి అవకాశం ఉంటుంది. చాలామంది ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత హీరోలు అయినటువంటి సందర్భాలు, పెద్దగా దాన్ని మళ్ళీ ఎన్కేష్ చేసుకుని పొలిటికల్ మైలేజ్ తద్వారా తీసుకొని ముఖ్యమంత్రులు అయినటువంటి సందర్భాలు మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి ఆస్కారం లేకుండా లేడీ సెంటిమెంట్ ఒకటి ఉంటుంది, పొలిటికల్ రివెంజ్ తీర్చుకుంటున్నారనేటువంటి విమర్శ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తొందరపాటు లేకుండా అన్ని ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టి, కోర్టుల ముందు పెట్టి చట్టబద్ధంగానే శిక్షించాలి. చట్టబద్ధంగా శిక్షించినా కూడా మమతా బెనర్జీ జైలుకు వెళ్ళడం ఖాయంగానే కనిపిస్తుంది. అది ఎప్పుడు వెళ్తారనేది మనం చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇలాంటి ఐపీఎస్ ఆఫీసర్లు, దమయంతి సేన్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు బెంగాల్కి మాత్రమే కాదు ప్రతి రాష్ట్రంలోనూ కావాలి, ప్రతి జిల్లాలోనూ కావాలి. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడే ముఖ్యమంత్రికి ఎదురెళ్ళి ఎంతమంది వెళ్ళగలుగుతారు చెప్పండి? ఎంతమంది ఐఏఎస్లు వెళ్ళగలుగుతారు? ఎంతమంది ఐపీఎస్లు వెళ్ళగలుగుతారు? తప్పకుండా ఈ అంశానికి సంబంధించి, ఈ ఉదంతానికి సంబంధించి మీ యొక్క విలువైనటువంటి కామెంట్స్ని, అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే వ్యూ పాయింట్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.